విజయవాడ గుంటూరు నగరాల మధ్య రాజధాని ఉండాలని మెజార్టీ ప్రజలు కోరుకున్నారని మంత్రి నారాయణ అన్నారు. రోడ్డు రైల్వే రవాణాతో పాటు రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండేలా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్దమైందని తెలిపారు. రాజధానికి 29,000 మంది రైతులు 30,000 ఎకరాలు ఇస్తే భూములిచ్చిన రైతులకు ఏటా కౌలుతో పాటు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చేలా ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నారు. కానీ 2019లో వైసీపీ 3 రాజధానుల పేరుతో అమరావతిని వ్యతిరేకిస్తూ రైతులను రెచ్చగొట్టిందని దుయ్యబట్టారు. ఇన్నేళ్లకు రాజధాని అమరావతిని చట్టబద్దం చేసుకునే అవకాశం దక్కిందన్నారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధానికి ఎటువంటి అభ్యంతరం లేదని 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న 2019కి 14-19లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి రాజధాని విధానాన్ని 3 రాజధాని విధానాన్ని పైకి తీసుకొచ్చి 3 ముక్కల ఆటం మొదలుపెట్టాడు. అధ్యక్ష, అత్యంత దుర్మార్గంగా ఏపీసీఆర్డీ చట్టాన్ని రిపేల్ చేశారు, ప్రజావేదికను కూల్చేశారు, రైతులను పెట్టడానికి ఇబ్బందులు పెట్టారు, మహిళలను చూడకుండా లాఠీ చార్జీలు చేయించి తీవ్రమైన చిత్రహింసకు గురి చేశారు, రైతులు పాదయాత్ర చేస్తుంటే అనేక ఇబ్బందులకు గురి చేశారు, నిర్మాణ పనులన్నీ ఆపేసి కాంట్రాక్టులను బెదిరించారు, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ గ్రోత్ కోసం కేటాయింపు చేసిన వివిధ సంస్థలను బెదిరించి వారు ఇక్కడ నిర్మాణాలు చేయకుండా అడ్డుపడ్డారు. పైగా మాట మార్చి సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని పగల్బాలు పలికారు. ఈ విధంగా రోజుకొక్కొక్క మాట చెప్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేసి అమరావతి రాజధాని